హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో అజూర్ డేటాబ్రిక్స్ వర్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఏది ఎప్పుడు వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు టూల్స్ ఏంటి, సేమ్ ఉంటాయా లేకపోతే వేరే వేరే జాబ్స్ చేయడమా, ఎండ్ వరకు చూడండి. క్లారిటీ గ్యారంటీగా ఇస్తా. ఒకవేళ మీరు ఫుల్ లెంత్ అజూర్ డేటా ఇంజనీర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? అసలు అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఇమాజిన్ మీకు ఒక లార్జ్ హోటల్లో మేనేజర్ జాబ్ ఇచ్చారు. మీ వర్క్ ఏంటి? ఆర్డర్స్ని కలెక్ట్ చేయాలి, కిచెన్ స్టాఫ్ని అసైన్ చేయాలి, డెలివరీ టైమింగ్స్ని ప్లాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అజూర్ డేటా ఫ్యాక్టరీ కూడా అదే చేస్తుంది. ADF ఈస్ ఏ వర్క్ ఫ్లో ఆర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఈటెల్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ని ఆటోమేట్ చేయడం. సోర్స్ నుంచి డేటాని తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి డెస్టినేషన్ ని పంపిస్తుంది. వితౌట్ రైటింగ్ మచ్ కోడ్, డ్రాగ్ అండ్ డ్రాప్ స్టైల్లో పైప్ లైన్స్ ని క్రియేట్ చేయొచ్చు. చాలా కనెక్టర్స్ ఉంటాయి లైక్ SQL, బ్లాబ్ స్టోరేజ్, REST APIs ఎక్సెట్రా. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇస్ మోర్ లైక్ ఎ డైరెక్టర్. ఇది ఏం చేయదు కానీ అన్నిటినీ ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ అజూర్ డేటాబ్రిక్స్? డేటాబ్రిక్స్ హోటల్లో మెయిన్ చెఫ్ లాంటిది. ఇట్స్ బిల్ట్ ఆన్ అపాచే స్పార్క్. ఇది ఒక ఫాస్ట్ డేటా ప్రాసెసింగ్ ఇంజిన్. బిగ్ డేటాని ప్రాసెస్ చేయడం, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయడం, హెవీ లాజిక్స్ ని రన్ చేయడం, ఇదంతా డేటాబ్రిక్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం పైథాన్, స్కేలా, SQL లాంటి టూల్స్ వాడొచ్చు. సో కోడ్ బేస్ స్ట్రాంగ్ ఉంటే ఇట్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సింపుల్ గా చెప్పాలంటే ADF ఇస్ ద ప్రాజెక్ట్ మేనేజర్, డేటాబ్రిక్స్ ఇస్ ద డెవలపర్ హూ యాక్చువల్లీ రైట్స్ ద కోడ్ అండ్ రన్ కాంప్లెక్స్ లాజిక్స్. ఇప్పుడు మనం కొన్ని కామన్ సిచ్యువేషన్స్ తీసుకొని ఏ టూల్ ని ఎప్పుడు యూజ్ చేయాలనే దాని గురించి క్లారిటీ తెచ్చుకుందాం. యూజ్ కేస్ 1, సింపుల్ ఫైల్ అప్లోడ్. కాపీ CSV టు డేటాబేస్. జస్ట్ CSV ఫైల్ ని SQL టేబుల్ కి కాపీ చేయాలి. నో మేజర్ లాజిక్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేయొచ్చు. ఇది సింపుల్ అండ్ ఫాస్ట్, GUI బేస్డ్, కోడ్ అవసరమే ఉండదు. నెక్స్ట్, యూజ్ కేస్ 2, హెవీ ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ ఫిల్టర్, జాయిన్స్, అగ్రిగేషన్స్. లార్జ్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి లైక్ మిస్సింగ్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలి, కాలమ్స్ మెర్జ్ చేయాలి ఎక్సెట్రా అన్నప్పుడు డేటాబ్రిక్స్ ని యూజ్ చేయండి. స్పార్క్ లో ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. పైథాన్ ఆర్ SQL లాజిక్స్ లో కూడా రాయొచ్చు. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ని హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్, యూజ్ కేస్ 3, మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్. డేటాని క్లీన్ చేసి మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ తో మోడల్ ని ట్రైన్ చేయాలన్నప్పుడు డేటాబ్రిక్స్ ని యూజ్ చేయొచ్చు. ఇది ML ఫ్లో సపోర్ట్ ఉంటుంది. నోట్బుక్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం ఈజీ. GPU ఆర్ క్లస్టర్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యూజ్ కేస్ 4, షెడ్యూల్డ్ వర్క్ ఫ్లో. డేటా లోడ్ అయ్యాక ట్రాన్స్ఫార్మ్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయాలి అండ్ నోటిఫై చేయాలన్నప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ టాస్క్ ని కంబైన్ చేయడం ఈజీ. షెడ్యూల్, మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఇన్ సమ్ స్టెప్స్ కాల్ డేటాబ్రిక్స్ టూ. రెండు ఎప్పుడు వాడాలి? చాలా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లో రెండు టూల్స్ కలిపి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ లాగ్స్ CSV లో ఉంటాయి. డేటా క్లీనింగ్ అండ్ ఫిల్టరింగ్ నీడెడ్. బిజినెస్ రూల్స్ అప్లై చేయాలి. ఫైనల్ డేటాని పవర్ BI లో రిపోర్ట్ చేయాలి. అజూర్ డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్ ని ప్లాన్ చేసి షెడ్యూల్ చేస్తుంది. డేటాబ్రిక్స్ హెవీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ క్లీనింగ్ చేస్తుంది. అండ్ దెన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ పవర్ BI లోకి లోడ్ చేస్తుంది ఆర్ ఈమెయిల్ రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. సో hybrid approach is the best for scalable pipelines. Imagine మీరు ఒక వెడ్డింగ్ ప్లానర్. ADF is the planner. షెడ్యూల్స్, వెండర్స్, టైమ్ స్లాట్ మేనేజ్ చేస్తాడు. డేటాబ్రిక్ ఏమో డెకరేటర్, రియల్ వర్క్ చేస్తాడు, హెవీ సెటప్స్ లాంటివి చేస్తాడు. మ్యారేజ్ గ్రాండ్ గా జరగాలంటే రెండు పనిలో టాప్ ఉంటేనే బెటర్ రిజల్ట్ వస్తుంది. సేమ్ అదే డేటా ఇంజనీరింగ్ లో ఆర్కెస్ట్రేషన్ విత్ ADF, ప్రాసెస్ విత్ డేటాబ్రిక్స్. ఫైనల్ గా చెప్పాలంటే సింపుల్ టాస్క్ కి ADF బేస్డ్, హెవీ లాజిక్ ఆర్ మెషిన్ లెర్నింగ్ కి డేటాబ్రిక్స్. లార్జ్ డేటా ఫ్లోస్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ ఉంటే రెండు కలిపి కొట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.